బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నాయకులు కండ్ర సుజాత సంజీవరెడ్డిలు కుమ్మక్కయ్యారని, కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని ఆ పార్టీ నాయకులు కింబా సంతోష్ ఆరోపించారు. పైసలకు అమ్ముడుపోయి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ వద్ద ముగ్గురు నేతలు దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు హోరెత్తించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తల వారికి సరైన బుద్ధి చెప్తారంటూ హితో పలికారు. लैंड माफिया पायल शंकर, लैंड माफिया पायल शंकर इधरू, लैंड माफिया पायल शंकर की मदद करते इधरू आदिलाबाद नहीं, आदिलाबाद राउंड सीटर మరో భూ కబ్జాదారుడు, మరో భూ కబ్జాదారుడు పాయల్ శంకర్, పాయల్ శంకర్, పాయల్ శంకర్ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి గండ్ర సుజాత గారు, అల్లూరి సంజీవరెడ్డి గారు పాయల శంకర్తో కలిసి లోపాయికారి ఒప్పందం చేసుకొని కోవట్టు రాజకీయాలు నడిపి ఈరోజు మరి ఆ విషయాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి తెలియజెప్పినప్పుడు మరి ఈరోజు జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే వారు నిజంగా పాయల శంకర్ భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కైన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మరి సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు గ్రామాల్లో, వార్డుల్లో ఒకటి రెండు ఫోటోలు పెడుతూ మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్తూ నటన చేస్తూ మళ్ళీ ఎన్నికలకు 2 రోజుల ముందు మీ అనుచరులకు, మీ సన్నిహితులకు మీరు ఫోన్లు చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి కోవట్టు రాజకీయాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రశ్నించినప్పుడు మీరు కంది శ్రీనివాసరెడ్డి గారిని కించపరిచే విధంగా పాయల్ శంకర్తో చేతులు కలిపి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారి దిష్టి బొమ్మను దానం చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి, ఎంతవరకు సమంజసం అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తే ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్త కూడా మీకు అందరు కార్యకర్తలను తిరగబడడానికి మేమంతా సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే రేపు కంది శ్రీనివాసరెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం బలపడుతుందనే ఉద్దేశంతో మీరు ఈ విధమైనటువంటి చిల్లర రాజకీయాలకు, కోవట్టు రాజకీయాలకు పాల్పడడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆదిలాబాద్ ఆత్మగౌరవ నిలిపే వ్యక్తి ఒక సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి అనే విషయాన్ని కూడా